బిల్టెన్ల బ్రేకింగ్ నిజామాబాద్ జిల్లా సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 150 మందికి పైగా విద్యార్థులు ఉంటే వీరందరికీ స్కూల్లో ఒకే ఒక్క టాయిలెట్ ఉంది. దీంతో విద్యార్థులు నిత్యం క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులే కాదు మహిళా టీచర్లు ఇలా క్యూ కట్టాల్సిన దుస్థితి ఇక్కడుంది. ఒకరి తర్వాత ఒకరం వెళదామని దీంతో సమయం వృధా అవడంతో పాటు చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. సారంగపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులున్నారు. 14 మంది టీచర్లు ఉండగా అందులో 6 మహిళా టీచర్లున్నారు. వీరందరికీ కలిసి ఈ పాఠశాలలో ఒకే ఒక్క మూత్రశాల ఉంది. దీంతో విద్యార్థులు ఇలా క్యూ కట్టి మరీ అవస్థలు పడుతున్నారు. స్కూల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. ఆడపిల్లల్ని ఈ స్కూల్కు పంపాలంటే అయిష్టత చూపుతున్నారు. కొందరు అమ్మాయిలు ఎక్కువ నీళ్లు తాగితే వాష్రూమ్కు వెళ్లాల్సి వస్తుందని స్కూల్ వేళలో నీళ్లను తాగడం మానేసినట్లు చెబుతున్నారు. స్ట్రెంత్ ఉంటారు. దాంట్లో 100 మంది పైగా విద్యార్థులు ఉన్నారు. 14 మంది స్టాఫ్లో 7 లేడీ టీచర్స్ ఉన్నారు. వీళ్ళకి అసలు టాయిలెట్ సౌకర్యం లేదు. మేము మనూరు మనబాడు కింద మా టాయిలెట్ శాంక్షన్ అయితే అర్ధాంతరంగా పూర్తి చేయడం జరిగింది. మిగతా పూర్తి చేయమని చెప్పి కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొస్తే నాకు రూపాయి రాలేదు కాబట్టి నేను పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఇది దాదాపు 3 ఇయర్స్ నుంచి ఉన్నది. 3 ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే అప్పుడు మనూరు మనబాడికి శాంక్షన్ అయింది కదా. శాంక్షన్ అప్పుడు అసలు మాకు 4 టాయిలెట్స్ ఉంటే 3 యూనిట్ కూలగొట్టేశారు కుత్తదాని కోసం. అంటే ఇప్పుడు ఉన్నది పోయింది, లేని కూడా పనికి రాకుండా పోయినాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సంధ్య, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న మాటలన్నీ కూడా కేవలం మాటలకే పరిమితమని చెప్పి ఈ పాఠశాలలో ఉన్నటువంటి సంఘటన చూస్తే అర్థమవుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఒక మూత్రశాల ఉంది. ఆ ఒకే ఒక మూత్రశాలను 150 మంది విద్యార్థులతో పాటు 6 టీచర్లు వినియోగించవలసి ఉంటుంది. ఈ ఒకే మూత్రశాలకు చాలామంది విద్యార్థులు క్యూ కడుతున్నారు. రోజంతా కూడా వీరంతా కూడా గంటల తరబడి క్యూ కట్టి మరి అవసరాలు తీర్చుకోవాల్సి వస్తుంది. నిత్య కృత్యంగా మారినటువంటి ఈ పరిస్థితితో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులే కాదు, అందులో పాఠాలు బోధించేటువంటి మహిళా టీచర్లు సైతం ఈ ఇబ్బందులు పడవలసిన అవస్థ అయితే నెలకొంది. చాలామంది దాదాపు 220 మంది విద్యార్థులు ఇందులో అభ్యసిస్తున్నారు. ఆ విద్యార్థులు మాత్రం బయటకు వెళ్ళి తమ మూత్రశాలలు వినియోగించుకుండగా, కానీ ఇందులో ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అందులో కూడా చాలా కొంత పెద్ద విద్యార్థులు ఉన్నారు. కౌమార దశలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. భోజనం చేసిన తర్వాత కానీ అవసరమైతే దాహం వేస్తే దప్పిక తీర్చుకోవడానికి, నీరు తాగడానికి కూడా కొంత విద్యార్థులను వెనుకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాటర్ తీసుకోవడం వల్ల మూత్రం వస్తుంది కాబట్టి ఆ మూత్రానికి వెళ్ళాలంటే ఆ మూత్రశాలలో చాలాసేపు క్యూ కట్టవలసి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో వాటర్ తాగడానికి కూడా విద్యార్థులు సంకోచించాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం ఇంటర్వ్యూలు కావచ్చు, లంచ్ బ్రేక్ కావచ్చు, అదేవిధంగా ఈవినింగ్లో ఉండేటువంటి డ్రిల్ పీరియడ్ కావచ్చు, ఈ టైంలో చాలామంది విద్యార్థులంతా కూడా క్యూ కడుతున్నారు. చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోజు పాఠశాలకు ఉదయం వచ్చిందంటే తిరిగి ఇంటికి వెళ్ళే వరకు కూడా మూత్రాన్ని వెళ్ళలేక చాలా బిగబట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్య పైన కుటుంబ సభ్యులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక మూత్రశాల ఉండడం వల్ల ఈ పాఠశాలకు విద్యార్థులను పంపాలంటే తల్లిదండ్రులు కూడా కొంత అయిష్టత చూపుతున్నారు. గతంలో ఇక్కడ మరుగుదొడ్లు నిర్మించేందుకు 11 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, సరైన సమయానికి బిల్లులు రాకపోవడం కారణంగా కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేయడం కారణంగా విద్యార్థులకు ఇదొక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. కేవలం ప్రభుత్వ పాఠశాలలో దాదాపు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 154 పాఠశాలలో ఇదే రకమైన పరిస్థితి ఎదుర్కొంటున్నగా తెలుస్తుంది. చాలామంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపైన కుటుంబ సభ్యులు కూడా కొంత ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు పంపాలంటే చాలా అయిష్టత చూపుతున్నారు. ఈ ఏడాది మూత్రశాలల కారణంగా చాలా అడ్మిషన్లు కూడా తగ్గిపోయినట్లుగా పాఠశాల ఉపాధ్యాయులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సారంగపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్య పైన ఇటు స్థానికులు హెచ్ఆర్సీ కూడా ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హెచ్ఆర్సీ సుమోటోగా కూడా కేసు నమోదు చేసి దీనిపైన పూర్తి విచారణ జరపాలి, కలెక్టర్కు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ నెల 27 వరకు ఇక్కడ సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఇటు హెచ్ఆర్సీ కూడా సీరియస్ అయిన పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలలో ఒంటికి వెళ్లాలన్నా చాలామంది ఉక్క పట్టుకొని ఉండవలసిన పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది విద్యార్థులు అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. ఎందుకంటే ఒంటికి ఆపుకోవడం వల్ల చాలా మూత్ర సంబంధించిన
సంబంధిత వ్యాధులు కావచ్చు, తక్కువ వాటర్ తాగడం వల్ల ఇటు కిడ్నీల పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది విద్యార్థులు ఇదొక సమస్యగా మారింది. మూత్రశాలలు నిర్మించాలి, తమ పాఠశాలలో చాలా మరుగుదొడ్ల నిర్మాణం జరిగితే కొంత విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. లేదంటే గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్యూలో నిలబడడం కారణంగా సమయం వృధా అవుతుంది. క్లాసుకు కొంత లేటుగా వెళ్తే పాఠాలు మిస్ అవుతాయని చెప్పి విద్యార్థులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు కేవలం మాటలకు మాత్రమే పరిమితమని చెప్పి ఈ సారంగపూర్ ఘటన చూస్తే అర్థమవుతుంది. అయితే సతీష్, అంటే 3 years గా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా అంటే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏ మాత్రం కూడా వెతికినట్టు కనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి పై అధికారులు ఏమైనా స్పందించారా? ఈ రోజు విద్యార్థులు ఇంత అవస్థ పడుతూ ఉంటే చాలా కాలంగా విద్యార్థులకు ఇదొక సమస్యగా మారింది, ఒక శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. చాలామంది విద్యార్థులు బయటికి వెళ్ళాలంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో విద్యార్థులే కాదు, టీచర్లు కూడా ఉన్నారు. టీచర్లు కూడా తమ కాలకృత్యాలు తీసుకోవడానికి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విద్యార్థులు మాత్రం బయటికి వెళ్ళి మూత్రశాలలు వినియోగించుకునేటువంటి కొంత అవకాశం ఉంటుంది. కానీ ఉదయం వచ్చినటువంటి మహిళా టీచర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీరు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండేది. అది కొంత అసౌకర్యంగా ఉంటుంది. లేదా మధ్యలో సమయంలో ఇంటికి వెళ్ళేద్దామంటే కొంత మార్గం మధ్యలో ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా కొంత పేరెంట్స్కు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించే కంటే వారిని ప్రైవేటు పాఠశాల లేకపోతే సౌకర్యం ఉన్న పాఠశాలకు పంపించడానికి పేరెంట్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ విద్యార్థులు ఈ సమస్య ఎదుర్కొంటున్న విషయం మాత్రం అధికారుల దృష్టిలో చాలా కాలంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఈ సమస్య మాత్రం ఒక పరిష్కారానికి నోచుకొని సమస్యగానే మారుతుంది. కేవలం బిల్లులు సరైన సమయానికి రాకపోవడం కారణంగానే కాంట్రాక్టర్ పనులు మధ్యలో వదిలివేయడం జరిగింది. ఒకవేళ బిల్లులు చెల్లించినట్టయితే మరుగుదొడ్ల నిర్మాణం సకాలం జరిగేది, విద్యార్థులకు ఈ సమస్య ఒక పరిష్కారం అయ్యేది. కానీ అధికారుల దృష్టిలో ఈ సమస్య ఉంది. అధికారులు అయినప్పటికీ కూడా అధికారులు కొంత ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీని కారణంగా ఆ ప్రభావం అంతా కూడా విద్యార్థులపైన పడుతుంది. విద్యార్థులు తమ కాలకృత్యాలు తీసుకోవాలన్నా, టాయిలెట్స్ వాడాలన్నా, వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. చాలామంది ఒకేసారి చాలామంది విద్యార్థులు క్యూ లైన్లో ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. వారు ఏ రకంగా నిలబడి తమ అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో చాలా మందిని కూడా ఆ క్యూ లైన్ చూస్తే వారి పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ఒక విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా పైన ఫోకస్ చేయాలని చెప్పి పేరెంట్స్ కావచ్చు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం సారంగపూర్ పాఠశాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య కేవలం అక్కడి పాఠశాలలో కాదు, చాలా ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి సమస్య ఎదుర్కొంటున్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. సంధ్య. రైట్ సతీష్.